మన తెలుగు రాష్ట్రాల్లో చారిత్రక ప్రాశస్త్యం కలిగిన ఎన్నో పుణ్యక్షేత్రాలు ఉన్నాయి. వాటిలో ఒకటి తెలంగాణలోని నిజామాబాద్ జిల్లా అర్మూరు పట్టణంలోని సిద్ధులగుట్ట. శివరాత్రి ఉత్సవాలకు సిద్ధమవుతున్న ఈ పుణ్యక్షేత్రం గురించి, ఇక్కడి విశేషాల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. చారిత్రాత్మక ప్రాశస్త్యానికి ప్రతీకగా నిలిచిన ఈ నవనాథుల సిద్ధులగుట్టలో పూర్వం ఈ గుట్టపైన 9 మంది కఠోర సాధన చేసి సిద్ధత్వం పొందారట. ఈ కారణంగానే దీనికి సిద్ధులగుట్ట అనే పేరు వచ్చింది. సిద్ధులగుట్టలో తపము చేసిన వారిలో గోకర్ణనాథ్, జలంధర్నాథ్, చట్పట్నాథ్, అడభంగ్నాథ్, కానిఫనాథ్, మత్స్యేందర్నాథ్, చౌరంగీనాథ్, రేవన్నాథ్, బర్తరీనాథ్లు ఉన్నారు. వీరికి గుర్తుగా ఇక్కడ నిర్మించినదే నవనాథ్ సిద్ధేశ్వరాలయం. దానితో పాటుగా వారు సిద్ధి ద్వారా ఏర్పరిచినటువంటి శివలింగము కాబట్టి 6 ముగ్గురు ఒకవైపు నుంచి వచ్చి సమ్మేళనమైనటువంటి ప్రాంతంగా 6 ఆర్మూరుగా నవనాథుల చేత స్పర్శ ద్వారా ఏర్పడినటువంటి శివలింగము కాబట్టి నవనాథ సిద్ధేశ్వర స్వామి ఆలయం అని దీనికి ప్రతీక. ఇక్కడ ఆ 9 మంది సిద్ధుల విగ్రహాలు కూడా దర్శనమిస్తాయి. 9వ శతాబ్దం నుండి 11వ శతాబ్దం మధ్యలో ఈ ఆలయం వెలుగులోకి వచ్చినట్లు స్థల పురాణం చెబుతోంది. శ్రీ నవనాథ సిద్ధేశ్వరుని దర్శనానికి వెళ్ళగానే ముందుగా సిద్ధ గణపతి దర్శనమిస్తారు. ఆ తర్వాత శ్రీ అన్నపూర్ణాదేవితో నవనాథ సిద్ధేశ్వరుడు భక్తులకు దర్శనమిస్తారు. పక్కనే చండీశ్వరుడు ఉంటాడు. కొంచెం ముందుకు వెళితే నందిలేని మచ్చంద్రనాథ్ శివలింగం, కాలభైరవుడు, యమలింగం దర్శనమిస్తాయి. ఇక ఈ శివాలయం సమీపంలోనే ఉన్న శ్రీరామాలయం, దుర్గామాత సన్నిధి, ఎల్లమ్మ తల్లి గుడి, దత్తాత్రేయ మందిరం, ఏకశిలా హనుమాన్ కూడా ఎంతో ప్రసిద్ధి. ఏకశిలా హనుమాన్ ఆలయం తంత్రశాస్త్ర ప్రకారంగా నిర్మితమైందని పండితులు చెబుతున్నారు. ఇక్కడ ఏకశిలా స్తంభంలో నాణాలు వేసి కోరికలు కోరుకుంటే త్వరగా నెరవేరుతాయని భక్తుల విశ్వాసం. ఇక ఇక్కడి పురాతన బావి, కోనేరు కూడా ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయి. ఎంతో విశిష్టత కలిగిన ఈ ఆలయం ఇప్పుడు శివరాత్రి వేడుకలకు ముస్తాబవుతోంది. నిజామాబాద్ సహా చుట్టుపక్కల అనేక జిల్లాల నుంచి వేల మంది భక్తులు ఇక్కడికి తరలి వస్తుంటారు. ఆదిపేట నుండి వచ్చినామండి, వరంగల్ దగ్గర. ఇప్పుడు భగవంతుడు మమ్మల్ని రప్పించుకున్నాడు. చాలా బాగా అనిపించింది మాకు. మేము ఆదిలాబాద్ డిస్ట్రిక్ట్ నుండి వచ్చినాము. ఇక్కడ ఆర్మూర్ దగ్గర సిద్ధులగుట్ట ఉన్నదని చెప్తే చూసిపోదామని వచ్చినాము. చూసినాము. ఇట్లాంటి ఆలయం మరి ఎక్కడ లేదండి. ఇది 3వదంట మన ప్రపంచంలో. తెలంగాణలో మాత్రం ఇది ఒక్కటే. ఇది మొదటి శివలింగం అని చెప్పబడుతుంది. ప్రతి సోమవారం 15,000 మందికి పైగా భక్తులు ఈ ఆలయానికి తరలి వస్తారని ఆలయ నిర్వాహకులు చెబుతున్నారు. ఇటీవల కాలంలో ఆలయాన్ని అభివృద్ధి చేసి ఘాట్ రోడ్ నిర్మించడంతో భక్తులు తాకిడి పెరిగింది.